మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర కూడా రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. అనుభవం మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి కేసీఆర్ గారి ఇంటి వద్ద నుంచి కార్యాలయం నడిపించడం జరిగింది. అప్పుడు కూడా నేనే మొత్తం బాధ్యత చూసుకొని నేను వారికి అంతరంగికులా మెదలడం జరిగింది. మీరు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు, ప్రముఖ న్యాయవాదిగా. నేను తెలంగాణ ఉద్యమకారులకు పై పెట్టిన కేసులన్నీ ఉచితంగా వాదించడం జరిగినది. మలిదశ ఉద్యమంలో భాగంగా 2009లో మీరు ఉన్నత విద్యావంతులు, నిరుద్యోగుల సమస్యలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి చట్టసభలో మీరు ఏ విధంగా ఆ సమస్యలన్నీ కూడా లేవనెత్తున్నారు. 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. సమస్యలు ఏంటో నాకు తెలుసు. ఉద్యోగుల పక్షాన ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఉద్యోగుల పక్షాన ఎలాంటివి ఉంటాయి, నిరుద్యోగుల పక్షాన ఎలాంటి. బీసీ బిడ్డగా శాసనమండలిలో ఏ విధంగా సమస్యలు లేవనెత్తారు? మీతో పాటు పోటీ చేస్తున్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వారికి ధనబలం ఉంది, ఆర్థిక బలం, అన్ని రంగాల వారు ముందంజలు ఉన్నారు. కానీ మీ వెనుక ఎవరు లేరు కదా, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ న్యాయవాది దేవునూరి రవీందర్ మనతో ఉన్నారు. మనం వారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, మీ యొక్క ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. నేను దేవునూరి రవీందర్, అడ్వకేట్, సిద్దిపేట. గత 26 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గత 20 రోజుల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నాను. నామినేషన్ వేయకముందు నుండే, నామినేషన్ వేసిన తర్వాత వివిధ జిల్లాల్లో పర్యటించడానికి నా పర్యటన పూర్తి అద్భుతంగా ఉన్నది. చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు. నా పాంప్లెట్ కరపత్రం చదివిన తర్వాత నేను చెప్పిన డిమాండ్లను, నేను చేయబోయే పనులను కూడా చెప్పిన తర్వాత చాలా మంది మీలాంటి వారు ఉండాలి అని చెప్పి ఫోన్లు చేయడం జరుగుతుంది. నాకు ఆడియో వీడియోలు చూసిన తర్వాత, కరపత్రం చదివిన తర్వాత చాలా మంది నాకు వివిధ రకాల సంఘాలు, ప్రజా సంఘాలు ఫోన్ చేస్తున్నాయండి. మీలాంటి వారు ముందుకు రావాలి, చట్టసభల్లో మీలాంటి వాళ్ళు ఉంటే పేదలకు న్యాయం జరుగుతుంది అనే విధంగా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర కూడా రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. అనుభవం మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి మీకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మీకే మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదు కాబట్టి. అవునండి, నేను మొదటి కార్యాలయ కార్యదర్శిగా ఉన్నాను. నేను టీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ అయిన రోజు నుంచి కేసీఆర్ గారి కోరిక మేరకు నేను కార్యాలయ కార్యదర్శిగా ఉండడం జరిగింది. జలదృశ్యంలో ఉన్న రోజులు నేనే కార్యదర్శిగా ఉన్నాను. దాని తదనంతరం కేసీఆర్ గారి ఇంటి వద్ద నుంచి కార్యాలయం నడిపించడం జరిగింది. అప్పుడు కూడా నేనే మొత్తం బాధ్యత చూసుకొని నేను వారికి అంతరంగికులా మెదలడం జరిగింది. కార్యాలయ వారు చెప్పిన బాధ్యతలు అన్ని నెరవేర్చడం జరిగింది. మీరు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు, ప్రముఖ న్యాయవాదిగా ఉచితంగా కూడా కేసులు వాదించారు తెలంగాణ ఉద్యమకారుల పట్ల. మీ తెలంగాణ వాదనంతా కూడా మీరు ఓన్ చేసుకోవచ్చు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా మీకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారా? నేను తెలంగాణ ఉద్యమకారులకు పై పెట్టిన కేసులన్నీ ఉచితంగా వాదించడం జరిగినది. మలిదశ ఉద్యమంలో భాగంగా 2009లో కేసీఆర్ నిరాహారదీక్ష శిబిరము, దాని తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జరిగిన కేసుల విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డితో పాటు వివిధ జిల్లాల్లో ఆయన కేసులను ఉచితంగా వాదించడం జరిగింది. ఇక్కడి ప్రాంతంలో మేము ముఖ్యంగా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేటలో కేసులు ఎక్కువ జరిగినాయి. సుమారు 3000 వరకు నేను కేసులు ఉచితంగా చేయడం జరిగినది. నేను కూడా ఇక్కడ పార్టీ పరంగానే కాకుండా వివిధ సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాలకు కూడా నేను ఉచితంగా వాదించడం జరిగినది. నేను ఇక్కడ వారి ఆర్థిక స్తోమతను, స్థితిగతులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టే ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీల అంశం చెరుపైకి వస్తుంది. మీరు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం నుంచి వచ్చారు కాబట్టి మీరు బీసీలంతా కూడా మీ వెనుకబడి నడవాల్సిన అవసరం ఉందంటారా? అవును, ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది. నేను వెనుకబడిన కుర్మ కులం నుంచి వచ్చినాను. కుర్మ అంటే కూడా తెలియదు. మొన్నటి సెన్సేషన్, మొన్న కులగణంలో కూడా కుర్మ అనేది అక్కడ చేర్చలేదు. కురబా, కురవా అని పెట్టారు. అది కురమా అని చేర్చలేదు. కురమాని రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కుర్మలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కుర్మలు సంఖ్య చోటు చేసుకోలేదు, అక్కడ సంఖ్య చోటు చేసుకోలేదు. ఈ వెనుకబడిన తరగతి వర్గాలన్నీ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి నాకు మద్దతు పలుకుతారని భావిస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లాలో మీరు తెలియని వారు ఉండు రాజకీయాలు, కానీ మిగతా 3 జిల్లాల్లో నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆ కరీంనగర్ జిల్లాల నుంచి ఏ విధంగా పట్టభద్రులు మీకు మద్దతు ఇస్తున్నారు? చూడండి, నేను అన్ని బార్ అసోసియేషన్లు తిరగడం జరిగింది. ఎక్సెప్ట్ కాగజనగర్, మంతని తప్పితే మిగతా అన్ని బార్ అసోసియేషన్లు తిరగడం జరిగింది. నాకు కలిసిన న్యాయవాద మిత్రుడు వారి సమస్యలతో పాటు అక్కడ బార్ అసోసియేషన్ స్థితిగతులను చెప్పిండ్రు, బయట పరిస్థితులను చెప్పారు. వారి స్థితిగతులన్నీ నేను నోట్ చేసుకోవడం జరిగింది. నేను ఒకవేళ ఎమ్మెల్సీగా అయితే విద్యార్థులతో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన మరియు అడ్వకేట్స్ పక్షాన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవి నెరవేర్చే దిశగా కృషి చేస్తాను.
పూర్తి మద్దతు నాకు అన్ని జిల్లాల్లో రెస్పాండ్ బాగా వచ్చిందండి. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అయితేనేమి, కాంట్రాక్టర్ ఉద్యోగులు అయితేనేమి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితేనేమి, అడ్వకేట్స్ అయితేనేమి, వారి నుండి వాటితో పాటు ప్రజా సంఘాల నుంచి కూడా పూర్తి మద్దతు లభించిందండి. మీరు ఉన్నత విద్యావంతులు నిరుద్యోగుల సమస్యలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి చట్టసభలో మీరు ఏ విధంగా ఆ సమస్యలన్నీ కూడా లేవనెత్తున్నారు? చూడండి, నేను ఇప్పుడు కరపత్రంను ముందుకు తీసుకెళ్లి నా డిమాండ్లతో ముందుకు వెళ్తున్నాను. నేను ఈ డిమాండ్లు అన్ని సాధించే దిశగా కృషి చేస్తాను. నా డిమాండ్లో అన్ని 20 డిమాండ్లు పొందపరచడం జరిగింది. అవి మొత్తం హామీలు నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగా కృషి చేస్తాను. విద్యార్థులకు స్టైఫండ్, నిరుద్యోగ వృత్తి మరియు నిరుద్యోగ వృత్తితో పాటు ఉద్యోగ భద్రతతో పాటు వారికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ కానీ, ఇన్సూరెన్స్ విధానం కానీ అవన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఒకవేళ ఎన్నికైతే చట్టసభలోని మిగతా సభ్యుల సహకారంతో ఇవన్నీ నెరవేర్చే దిశగా నేను ముందుకు తీసుకెళ్తాను. మీతో పాటు పోటీ చేస్తున్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వారికి ధనబలం ఉంది, ఆర్థిక బలం, అన్ని రంగాల వారు ముందంజలు ఉన్నారు. కానీ మీ వెనుక ఎవరు లేరు కదా, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? వారితో అభ్యర్థులకు ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? చూడండి సార్, ఇప్పుడు రాజకీయ అవగాహన లేని, చట్టాలపై అవగాహన లేని వ్యక్తులకు వివిధ పార్టీలు బీఫామ్లు ఇస్తున్నాయి. వారు డబ్బు సంచులతో, డబ్బు ట్రక్కులతో వచ్చి వారు పోటీలలో పోటీ చేయడం జరుగుతుంది. ఒకరు హోర్డింగ్లు పెట్టి వివిధ రకాలుగా ప్రచారం చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చు అన్లిమిటెడ్ అయ్యేసరికి పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ డబ్బులు అక్రమంగా సంపాదించి అవి ఇక్కడ పెట్టడానికి చూస్తున్నారు. నాకు ఉన్నత విద్యావంతులు మరియు టీఎన్జిఓలు, విఘ్నత గల వ్యక్తులందరూ నా వైపు ఉన్నారు. నేను చేసే సామాజిక కార్యక్రమాల పట్ల అవగాహన కలిగి నేను చేస్తా అనే నమ్మకంతో నాపై ఆశతో ఉన్నారు. 4 రోజుల ప్రచారానికి గడువు ముగిస్తుంది కాబట్టి 4 రోజులు ఏ విధంగా మొత్తం ప్రచారాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు? చూడండి సార్, నేను ఈ వారం 10 రోజుల నుంచి మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటించడం జరిగింది. అందరినీ ప్రత్యేకంగా కలవలేకపోయినాము, కొన్ని సంఘాలను పూర్తి కలవలేకపోయాము. టైం కుదరకపోవడం వలన, ప్రెస్ మీట్ల వలన అన్ని సంఘాలను ప్రత్యక్షంగా కలవలేకపోయినాం. ప్రతి ఓటర్ను కలవలేని పరిస్థితి. ఇప్పుడు మొత్తం 4 జిల్లాలో 499 బూతులు, 499 పోలింగ్ స్టేషన్లో ఓటర్స్ ఉన్నారు. సుమారు 3,80,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. వీరందరినీ ప్రత్యక్షంగా కలవడం సాధ్యం కాదు. ఇప్పుడు ప్రత్యక్షంగా సమయం తక్కువ ఉండడం వల్ల నేను వివిధ జిల్లాలు తిరగడం జరిగినది. నేను స్థానికంగా నేను దగ్గర మిత్రులను కానీ, నా పక్క ఊరు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలోని విలేజ్ వాళ్ళని కూడా ఇంకా ఓటు అడగలేము. ఈ ప్రెస్ మీట్ ఉదాహరణ నేను చెప్తున్నాను ఏంటంటే, నేను పర్సనల్గా కలవలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. కావున మీరందరూ నన్ను అది భావించకుండా సమయాభావాలను మీకు అందరినీ కలవలేకపోయినాం. అది మీరు ఆలోచించి మీరు నాకు పెద్ద ఎత్తున మద్దతు పలికి అందరూ కూడా ఓటింగ్కి వచ్చి ఓటింగ్లో పాల్గొని మీరు పూర్తి మద్దతు నాకు తెలుపుతారని ఆశిస్తున్నాను. గతంలో మీరు ఎమ్మెల్సీగా పోటీ చేశారు, పట్టుదల విక్రమార్కులు ఎప్పుడు నిరంతరం పోరాడుతున్నారు, మీకు ఇది ఎలా సాధ్యమవుతుంది? చూడండి సార్, నాకు ఈ ఎమ్మెల్సీ మీద కొంత అవగాహన ఉన్నది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఎక్కువగా డబ్బుల ప్రభావం చూపిస్తుండ్రు. ఈ చాలా మంది, నేను గతంలో 19 మంది కాంటాక్ట్ చేశారు. నేను 6వ ప్లేస్లో ఉన్నాను. నాకు అప్పుడు ఆ ఎన్నికల్లో 2వ ప్రాధాన్యత ఎక్కువ వచ్చింది. మొదటి ప్రాధాన్యత కంటే ఎక్కువ అప్పుడు నిరుద్యోగ సమస్య ఉండడం వల్ల ప్రతిపక్ష పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారిని నిరుద్యోగులు ఆయనను ఎన్నుకున్నారు. నిరుద్యోగులు వాళ్ళ పైన ఆశలు పెట్టుకొని జీవన్ రెడ్డికి ఓటేశారు. కానీ జీవన్ రెడ్డి అయితే చేసింది అయితే ఏం లేదు. నేనైతే సమస్యలు తెలిసినోడిని. గత 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. సమస్యలు ఏంటో నాకు తెలుసు. ఉద్యోగుల పక్షాన ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఉద్యోగుల పక్షాన ఎలాంటివి ఉంటాయి, నిరుద్యోగుల పక్షాన ఎలాంటి, అడ్వకేట్లకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది మొత్తము పూర్తిగా అవగాహన కలిగి ఉన్నాను. కావున వీరందరూ నన్ను ఆలోచించి నన్ను ఎమ్మెల్సీగా పంపే దిశగా వారున్నారు. వారందరికీ నేను సంపూర్ణంగా రుణపడి ఉంటాను. నా జీవితకాలం రుణపడి ఉంటాను. చివరిసారి 4 ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఏమైనా అభ్యర్థిస్తారు? గ్రాడ్యుయేట్లందరూ కూడా వారికి ఎలాంటి మార్పు తీసుకొద్దాం అని చెప్తానుకుంటున్నాను. చూడండి సార్, మా నిరుద్యోగులు మరియు ఉద్యోగులు, ఈ పట్టభద్ర ఓటర్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి. మీరు విజ్ఞతతో ఆలోచించండి. డబ్బుల వెనకాల మనం వెళ్ళట్లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు, పారిశ్రామికవేత్తలు మరియు విద్యావేత్తలు విద్యా సంస్థలు పెట్టి వారికి ఏం చట్టాల గురించి అవగాహన లేదు, బయట సామాజిక అవగాహన లేదు, ప్రజా జీవితంలో ఎన్నడూ పాల్గొనలేదు. ప్రజలకు ఎలాంటి కష్టాలు సుఖాలు తెలియని వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కొందరు లెక్చరర్స్ కూడా వారు ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు.
నేను ప్రజా జీవితంలో అడ్వకేట్ అనేవాడు అన్ని సమస్యలు తెలిసినోడు. అడ్వకేట్గా మా దగ్గరకు వచ్చే సమస్యలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని సమస్యలు నేను రాజకీయాల్లో కూడా ఉన్నాను కాబట్టి అన్ని సమస్యలు తెలుసు కాబట్టి ఆ సమస్యలను సాల్వ్ చేసే దిశగా నేను ముందుకు వెళ్తాను. కావున ఓటర్లు అందరూ, పట్టభద్రుల ఓటర్లు అందరూ, నేను గతంలో కూడా మినిస్టర్ గారి దగ్గర చేసినాం కాబట్టి నాకు అన్ని సమస్యలు ఏంటో తెలుసు. ఏ డిపార్ట్మెంట్లో ఏ సమస్య ఉన్నది, ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలనే విషయం నాకు తెలుసు కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి నాకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మీ నాన్నగారి సేవలు అవన్నీ ఎలా చూడండి సార్, మా నాన్నగారు గత 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు. వారు ఈ మధ్యనే కాలం చెందినారు. గతంలో అతను వార్డు మెంబర్ స్థాయి నుంచి మొత్తం లోకల్ బాడీస్లో ఉండే అన్ని పోస్టులు నిర్వహించడం జరిగింది. వార్డు మెంబరు, ఉప సర్పంచ్, సర్పంచ్గా ఒక 4 టర్ములు, తర్వాత కోఆపరేటివ్ చైర్మన్గా, తర్వాత ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఉమ్మడి జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ చైర్మన్గా జిల్లా స్థాయిలో పూర్తి స్థాయి పదవులన్నీ నిర్వహించిండు. అతని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా సమాజ సేవ చేయాలన్న దృక్పథంతో మా నాన్న ఆశయాలకు అనుగుణంగా నేను ప్రజా జీవితంలో ఉన్నాను. నేను గతంలో హైదరాబాద్లో సిటీ సివిల్ కోర్టులో బార్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సేవలు అందించినాను, ఎగ్జిక్యూటివ్ బాడీలో. తదనంతరం సిద్దిపేటకు వచ్చినాక కూడా సిద్దిపేటలో కార్యదర్శిగా, బార్ అసోసియేషన్ కార్యదర్శిగా, ప్రెసిడెంట్గా సేవలు అందించినాను. సేవలు అందించడానికి ఎప్పటికైనా నా తలుపులు ఎప్పుడైనా తెరిచే ఉంటుంది. గతంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు దాన్ని అనుకరించి గతంలో 108, 104 సేవలు లేని సందర్భంలో నిద్రలేని రాత్రులు ఎవడైనా ఏదైనా సమస్య ఉన్నదని అంటే నేను రాత్రి పగలు అని చూడకుండా వెళ్ళడం జరిగింది. వారికి సమస్యల్లో ఆదుకోవడం జరిగింది. కావున అందరూ సమస్యకు అనుగుణంగా స్పందించే గుణం ఉన్నది కాబట్టి నన్ను పూర్తి స్థాయిలో ఆశీర్వదించి గెలిపిస్తుండ్రు. డబ్బులకు, ప్రలోభాలకు లొంగకుండా కొందరు ట్రక్కులలో డబ్బులు తెచ్చి వివిధ పార్టీలు సమస్యల గురించి అవగాహన లేని వాళ్లకు బీఫామ్ ఇచ్చి పోటీలో నిలబెడుతున్న, డబ్బే ప్రధానంగా ఖర్చు పెట్టే లక్ష్యంగా పోటీలకు దింపుతున్నాయి. వారందరినీ అధిగమించి నేను గెలుస్తాననే నమ్మకం నా ఎన్నికల్లో నాకు ఉందండి. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు అర్ధబలం అంగబలం ఉంది, కానీ మీకు డబ్బులు లేవు కదా, మీరు ఏ విధంగా వారితో పోటీ పడతారు? చూడండి, వారు డబ్బులతో పోటీ పడుతున్నారు. నేను ప్రజా సమస్యలు ఇదివరకు చేసినవన్నీ అందరు ప్రజల్లో ఉన్నా కాబట్టి నేనేంటో వ్యక్తిగతంగా తెలుసు. మౌత్ టు మౌత్ ఇక్కడ ఉన్న వారు ఇంకొక 100 మందికి చెప్తారని నేను ఆశిస్తున్నాను. వారి ద్వారా ఓట్లు అందరూ వేపిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల తరపున వారి అధ్యక్షులు కావచ్చు, ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారు, మీ తరపున ఎవరైనా వచ్చి ప్రచారం చేస్తున్నారు అటువంటి నాయకులు? చూడండి, నా తరపున ఎవరు లేరండి. నేను పోతే స్పందిస్తాను చాలా రకాలుగా. నా పాంప్లెట్ చూసి, నా కరపత్రం చూసి వాళ్ళే రిటర్న్ ఫోన్ చేస్తున్నారు. నాకు చాలా మంది ఫోన్లు చేస్తుండ్రు. మీలాంటి వారు ప్రజా జీవితంలో ఉండాలి, మీకు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నది అని చేస్తుండ్రు. ఇప్పుడు ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో, ప్రధాన పార్టీ బీజేపీ కానీ, మా బీఎస్పీ కానీ, కాంగ్రెస్ కానీ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. వారి అధిష్టానం పంపింది మొదలుపెట్టుకొని వారు ముందుగా వారు ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో, ప్రధాన పార్టీ అభ్యర్థులు, వారు పారిశ్రామికవేత్తలు. వాళ్ళు ఇంతకుముందు డబ్బు అత్యధికంగా సంపాదించి ఇప్పుడు ఖర్చు పెడుతున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న, 26 సంవత్సరాల నుంచి కూడా నేను కోర్టులో సేవలు ఇస్తున్నా. నాకు సొంత ఇల్లు లేదండి. నేనేంటంటే ప్రజా అవసరాల నిమిత్తము వారికి నేను సాయం చేయడం జరిగింది, కానీ నేను ఫీజులు ఎలాంటి అత్యధిక ఫీజులు తీసుకున్న లేదు. నామమాత్రం ఫీజులతో నేను కేసులు వారికి వాదనలు వినిపించా కాబట్టి వారందరి మద్దతు నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కంప్లీట్ చేసినట్టు న్యాయవాదులు ఎవరైనా వచ్చినా కూడా మీ ఆఫీస్లో మీరు తీసుకుంటారు, ఆ విధంగా డిఎన్ఎక్స్ కంపెనీలో కూడా జాబ్లో చేర్చుకుంటారు కదా, ఇవన్నీ కూడా వాళ్ళని ప్రజలందరికీ ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? చూడండి సార్, నా దగ్గర ఇప్పటికి సుమారు నేను సిద్దిపేటలోకి వచ్చి నుంచి నా దగ్గర 20 నుంచి 25 మంది అడ్వకేట్స్ నా దగ్గర ఉండిపోయినారు. నా దగ్గర వారు సొంతగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. నేను ఎవరికి కూడా నేను ఎలాంటి హామ్ చేసే వ్యక్తి కాదు. నేను వారి స్తోమతను బట్టి వారి ఖర్చులు ఉంటాయని కూడా నేను వాళ్ళ ఖర్చులను చూసి, వారిని రెగ్యులర్గా ప్రాక్టీస్కి వచ్చే వాళ్ళైతే నేను వారి ఖర్చులు కూడా ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లా కోర్స్ చేసిన విద్యార్థులు వెంటనే ప్రాక్టీస్కు రావడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. వారికి నేను ఒకవేళ ఎమ్మెల్సీగా ఎన్నికైతే వారికి ఒక 3 years స్టైఫండ్ ఇచ్చే విధంగా దిశగా కృషి చేస్తాను. బీసీ బిడ్డగా శాసనమండలిలో ఏ విధంగా సమస్యలు ఏమనిస్తారు?
చూడండి సార్, బీసీలకు చాలా సమస్యలు ఉన్నాయి. వారు ఇంకా కుల వివక్ష ఉన్నది వాళ్ళ మీద కూడా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల మాదిరిగా వీళ్ళకు కూడా ఒక చట్టం తీసుకురావాలనే దిశగా నేను కృషి చేస్తాను. ఇంకా ఈ బీసీలలో కూడా అణగారిన వర్గాలు చాలా మంది ఉన్నారు. వారికి ఉపాధి లక్ష్యంగా, వాళ్ళు అక్షరాస్యత దిశగా ఉపాధి లక్ష్యంగా కృషి చేస్తారు. ఓటర్లకు బ్యాలెట్ లో ఏ విధంగా ఉంది, మీ నంబర్ ఏ విధంగా ఉంది, ఓటర్లకు మీరు ఏం సూచనిస్తారు? చూడండి, ఓటర్ బ్యాలెట్ పేపర్ ఒక్కటే బ్యాలెట్ పేపర్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అది మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు కిందికి మీదికి చూడకుండా మొత్తం బ్యాలెట్ పేపర్ను పరిశీలించి 33 సీరియల్ నెంబర్ 33 ఎదురుగా దేవనూరు రవీందర్ నా ఫోటో కూడా ఉంటుంది అక్కడ. నా ఫోటోతో పాటు సీరియల్ నెంబర్ 33 అంకెకు ఎదురుగా ఓటు 1 అంకెతో పెన్తో రాసి నన్ను దీవించి గెలిపించగలని ఆశిస్తున్నాను. ఉన్నత విద్యావంతుడు, బీసీ బిడ్డగా నిరుద్యోగుల సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా తనకు అవకాశం కల్పిస్తే శాసన మండలిలో ప్రజల సమస్యలు లేవనెత్తుతానని స్వతంత్ర అభ్యర్థి దేవనూరు రవీందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.